వాస్తవానికి మనం ఎవరో కూడా ప్రసాదాలు తినకూడదు. వాస్తవానికి మనం ఎవరో కూడా అన్య దేవతల యొక్క పేర్లు మన నోటన మనం ఉచ్చరించకూడదు. ఎవడో మనిషి పొగడాలని చెప్పి, ఎవడో రాజకీయ నాయకుడు పొగడాలని చెప్పి, ప్రజలందరూ కూడా నన్ను చాలా మంచివాడు అనుకోవాలని చెప్పి వాడు ఏం పెడితే అది తింటాడంట, వారు ఏదనమంటే అది అంటాడంట. రే బాబు, మనం పేరు పొందుకోవాల్సింది ఎవరి దగ్గర? మన ఘనత పొందుకోవాల్సింది ఎవరి దగ్గర? ఎవరు మనల్ని పొగడాలి అని అంటే దేవుడు పొగడాలి. మనం ఈ లోకానుసారమైన మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మనం పిలవబడలేదు. ఈ లోకానుసార మనుషుల దగ్గర, విగ్రహారాధికుల దగ్గర, క్రీస్తుకు వ్యతిరేకమైన భావజాలం కలిగిన మనుషుల దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవడానికి మనం పిలవబడలేదు. మనం దేనికి పిలవబడ్డాం? బలా నమ్మకమైన దాసుడా అని దేవుడు మనల్ని పిలుచుకోవడానికి మనం పిలవబడ్డాం. దేవుడి దగ్గర మెప్పు కోరుకోవాలి, దేవుడి దగ్గర ఘనత కోరుకోవాలి. ఈ మనుషులు ఎవరు? వారి దగ్గర మనం మెప్పు కోసం, వారి దగ్గర ఘనత కోసం దేవుడి నామాన్ని దూషించే పనులు మనం ఎందుకు చేస్తున్నాం? బిలాము వంటి స్వభావం అది. బిలాము అదే చేశాడు. ఎవడో బాలాకు వచ్చాడంట, ఎవడో బాలాకు రాజంట. ఆ రాజేమో దేవుని ప్రజలు సప్పించమంటే మారు మాట్లాడకుండా గెట్అవుట్ అని చెప్పడం మానేసి, మారు మాట్లాడకుండా నేను అలా చెయ్యను అని చెప్పడం మానేసి, ఏదో డబ్బు ఇస్తానన్నాడని చెప్పి, ఏదో ఐశ్వర్యం ఇస్తానన్నాడు అని చెప్పి, రాజు కాబట్టి మేము చేసేద్దామండి అని అనుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఒక మాట, ఈ భూలోకమైన రాజుల కంటే మన రారాజు గొప్పవాడైన యేసు ప్రభు ఉన్నాడు. ఈ భూలోకమైన రాజులు, ఈ భూలోకమైన అధిపతులు, ఈ భూలోకమైన సాంబాంతులు, ఈ భూలోకంలో ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు లయమైపోతారు. నిరంతరం నిలిచి ఉండేది మన యేసు రాజు మాత్రమే. మనం నిలబడాలంటే ఎవరి కోసం నిలబడాలి? యేసు రాజు కోసం నిలబడాలి. మనం మాట్లాడాలంటే ఎవరి పక్షంగా మాట్లాడాలి? యేసు రాజు పక్షంగా మాట్లాడాలి. ఈ భూలోకంలో ఎవరో అధిపతి అని చెప్పి, ఎవరో అధికారం ఉందని చెప్పి, ఎవరో రాజు అని చెప్పి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మనం నిల్చుంటామా? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడతామా? అలా మాట్లాడకూడదు. మనుషుల మెప్పు కోసం మనం దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడతామా? మాట్లాడకూడదు. మనుషులు నిన్ను మెచ్చుకోవాలని చెప్పి వాక్యానికి విరోధంగా మాట్లాడతావా? మాట్లాడకూడదు.